నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న పాకీజా, ఈరోజు ఫిష్ వెంకట్. నిజంగా ఎవరైతే సినీ పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంగతి. అయితే మొన్న పాకీజాకి సంబంధించి కొంత జనసేన నుంచి కావచ్చు, కొంత విరాళాలు అయితే వచ్చాయి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఫిష్ వెంకట్ చాలా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నా, ప్రభాస్ గారు కొంత అమౌంట్ ఇచ్చారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఏంటి ఫిష్ వెంకట్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? అతనికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అంటండి, డయాలసిస్ మీద ఉంటున్నాడు. గతంలో కూడా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒక 2 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి. చిరంజీవి గారు ఇచ్చారని, లేకపోతే ప్రభాస్ గారు ఒక 50 లక్షలు ఇచ్చారని, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. దాన్ని ఖండించారు వాళ్ళు. మాకైతే ఏమీ ఇవ్వలేదు, ఒకవేళ ఆయన తెలిసి ఉండదు కూడా. ఇవి అంటే వాళ్ళకి ఇదే పనిలో ఉంటారు కదా. ఇప్పుడు ప్రభాస్తో సినిమాలు చేసిన సంగతి తెలుసు. ఆయన ఫిష్ వెంకట్ 100 సినిమాలు చేశాడు దాదాపు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశాడు ఆయన. అన్ని సినిమాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ ఇచ్చాడు లేకపోతే వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అన్న మీద వాళ్ళు ఖండించారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖండించారు. ఇంకొకటి ఏంటంటే అతనికి హెల్త్ ఇష్యూ ఉంది, హెల్ప్ చేద్దాం అనుకుని గ్రూపుల్లో, నేను కూడా ఉంటాను కాబట్టి గ్రూపుల్లో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మీద డబ్బులు వేస్తున్నారు కొంతమంది. తలా 5,000, 2,000, 3,000 ఎవరికి తోచిన వాళ్ళు. ఆ నెంబర్కి వెళ్ళట్లేదని కూడా మెసేజ్ చూసి నేను డబ్బులు వేస్తున్నా వెళ్తలేదు, తీసుకోవట్లేదనే మాట కూడా పెట్టారు వాళ్ళు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి. కిడ్నీ మార్చాలట, కిడ్నీ ఇవ్వడానికి రెడీగా దాతలు రెడీగా ఉన్నారు, కానీ డబ్బు లేదు. ఇది అతని పరిస్థితి. వాస్తవానికి ఫిష్ వెంకట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఫిష్ వెంకట్ గురించి పూర్తి వివరాలు. అది తెలంగాణ ప్రాంత వ్యక్తి అండి. అతని పేరు వెంకటరాజు. తెలంగాణ యాసలో మాట్లాడటం అంటే మత్స్యకారుల భాషలో వాడటం, అట్లాంటి పాత్రలు స్టార్టింగ్లో రావటం వల్ల ఫిష్ వెంకట్ అని పేరు పెట్టారు. అతను యాప్ట్గా సరిపోతాడు. పైగా కామెడీ విలన్గా పేరు అతనికి. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క అనే సినిమా ద్వారా వచ్చి దాదాపు ఇప్పటికీ చాలా సినిమాల్లో ఉన్నాడు అతను. అయితే దాదాపు 55 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ఫిష్ వెంకట్ కాస్త 25 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో. సో సినీ ఇండస్ట్రీలో ఏం సంపాదించుకున్నాడు అంటే ఏం చెప్తారు? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ఇన్ని సినిమాలు చేసి వాళ్ళు ఎందుకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు అనేది. అంటే ఈ కట్టుబట్టలతో సినిమా ఫీల్డ్కి వచ్చారా వాళ్ళు? వచ్చిన వాళ్ళు ఇన్ని సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా? ఫ్రీగా చేస్తున్నారా? వాళ్ళు సరిపడా రెమ్యునరేషన్ ఉండట్లేదా? అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, మామూలు రెగ్యులర్ ఆర్టిస్ట్కి తక్కువ అన్నట్టుగా కొంతమంది పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆ కోవల వ్యక్తే. ఇప్పుడు గబ్బర్ సింగ్లో ఆ పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా, రౌడీలు, చాలా సినిమాలు కనిపిస్తుంటారు. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తక్కువే ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటాయి. అది ఇప్పుడు అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ ఉంది. కానీ చాలామందికి ఏంటంటే అంత అనుకుంటాం, కానీ సినిమాల అవకాశాలు, సినిమాలు కూడా ఎక్కువ చేయట్లేదు. అప్పుడు సినిమాలు ఎక్కువ చేసి నిర్మిస్తే, నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీస్తే వీళ్ళకి అందరికి ఉపాధి దొరుకుద్ది. సినిమాలు తక్కువ నిర్మాణం అవడం వల్ల కూడా కొంత ఉపాధి కోల్పోతున్నారు. ఆ రేంజ్లో ఉపాధి కొంతమంది ఉంటుందా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మన రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చి సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వరకు ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. అట్లా లేకుండా కేవలం సినిమాల మీదే ఆధారపడి ఉన్న మాత్రం ఇప్పుడు ఇట్లాంటి రోగం వచ్చినా, రొప్పు వచ్చినా ఇంకోటి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి? మొత్తానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మా అసోసియేషన్ ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక మంచు విష్ణు గారు కానీ, లేదంటే అసోసియేషన్ కానీ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందంటారా? జనరల్గా అయితే అసోసియేషన్లో ఇన్సూరెన్స్లు ఉందండి. మా అసోసియేషన్లో ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళు డబ్బులు కడుతున్నారు, ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్లు వస్తున్నాయి. మరి ఈసారి అతను ఉన్నాడు ఆల్రెడీ, మరి ఏంటి తెలియదు. ఇంక ఇతరత్ర వస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వడం కన్నా ఇన్సూరెన్స్ ద్వారానే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు అందరికి ఇన్సూరెన్స్ కడుతున్నారు. అసోసియేషన్ మెంబర్ ఖచ్చితంగా ఉంటుంది ఫిష్ వెంకట్కి. ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వచ్చి ఉంటుంది. కాకపోతే అదనంగా ఏమైనా డబ్బులు వస్తే కొస్త అతను కోలుకుంటాడనేది చెప్తున్నారు. ఎందుకంటే కిడ్నీ మార్చాలంటే మామూలు విషయం కాదు. ఒక కిడ్నీ వేసుకుంటే కనీసం అతను కొన్నాళ్ళు బతకడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే దాదాపు 25 ఏళ్ళుగా ఉంటున్నటువంటి ఒక ఫిష్ వెంకట్ పరిస్థితి చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఎంతో కొంత అయితే సపోర్ట్ చేయాల్సిన అయితే అవసరం ఉందా, లేదంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే డబ్బులు, సినిమా ఇండస్ట్రీ డబ్బులు బాగా ఉన్నాయి అని అనుకోవడానికి లేదండి. చాలామంది చిన్న స్థాయి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. పేరుకే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బులు. వాళ్ళు అందరికి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర కూర్చొని తింటే కొండలని కరిగిపోతాయి. పంచి పెడితే కూర్చున్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి అట్టగా వద్ది. అలాగే తనకి మాలిన ధర్మం కూడా చేయలేరు ఎవరో కూడా. కాబట్టి అసోసియేషన్ పరంగా ఫండింగ్ ఏర్పాటు చేసుకుని, ఫండ్ రైజ్ చేసుకుని ఆ డబ్బులు ఇట్లా వినియోగించడం మంచిది. జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు, నిజంగా ఫిష్ వెంకట్కి అవసరం అన్నప్పుడు ఈ డబ్బును కొంత ఎతికిలు ఉపయోగించడం, అతను బతికించడం చేస్తే మంచిది. ఇప్పుడు పావలాశ్యామం లాంటి వాళ్ళు, ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు. కుక్క పద్మ లాంటి వాళ్ళు పాపం ఇబ్బంది పడుతుంది, పెన్షన్ బతుకుతుంది ఆవిడ ఒంటరిగా. ఇలా చాలామంది ఉన్నారు. పైగా వీళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు అవుతాయి.
వయసులో ఉన్నప్పుడు చక్కగా సినిమాలు చేసుకెళ్ళిపోతారు, ఓకే. ఆ తర్వాత నుంచి చూసేవాళ్ళు ఉండరు, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ టైంలోనే ఉపయోగపడాలి ఇవన్నీ. అందుకని ఫండ్ రైజ్ చేసుకోవడం, ప్రతి హీరో నుంచి ఒక సినిమా కమిట్ అయిన తర్వాత ఒక సినిమాకి ఏ హీరో కమిట్ అవుతాడో ఆ కమిట్ అయిన అమౌంట్లోంచి కొంత అమౌంట్ని ఈ సంక్షేమానికి ఆ హీరోలు కూడా ఇవ్వడం అనేది సముచితం. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఫండ్లో నాకు 10వ వంతు దానం చేయమని ఎవరైనా చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తుంది. మీరు సంపాదించుకుంటే 10వ వంతు దానం చేయమని చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరితో వచ్చిన వాళ్ళు కొంత అమౌంట్ ఫండింగ్ పెడితే ఆర్టిస్టుల సంక్షేమం కావచ్చు, లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఎవరికి ఇబ్బంది ఉన్నా ఉపయోగపడేలాగా అన్ని క్రాఫ్ట్లు కలిపి ఛాంబర్ తరపునో లేకపోతే ఏదో ఒకటి ఇట్లా సంక్షేమ నిధి అంటే ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. అయితే ప్రతిసారి వాళ్ళని ఇట్లా అడుక్కునే పరిస్థితి తేవకూడదు. మీడియా ముఖంగా మాకు ఇబ్బంది ఉంది అనే అమ్మాయి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది పాకీజాకి. ఇప్పుడు ఫిష్ వెంకట్ పరిస్థితి అలాగే ఉంది. ఈ పరిస్థితి ఎందుకు, ఒక కళాకారులని ఈ పరిస్థితికి తీసుకురావడం అనేది చాలా ఇబ్బంది పరిస్థితి. కాబట్టి దీనికి ఏదో సొల్యూషన్ అనేది చూడాలండి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఫిష్ వెంకట్ అతి తొందరలోనే కోలుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.